వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. గత 3 దశాబ్దాల నుంచి అమెరికా యొక్క ఆలోచన ఫలితంగా మేము మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం. ఇదే ఈ రోజు పాకిస్తాన్కి పెద్ద ముప్పును తెచ్చిపెడుతుంది. ఇది మేము చేసిన ఒక వినాశనకరమైన పని, ఇది ఒక నీచమైన పని అంటూ పాకిస్తాన్ యొక్క రక్షణ శాఖ మంత్రి చెప్పుకుంటూ వచ్చేశారు. అయితే గత 3 దశాబ్దాల నుంచి వీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని ఒప్పుకున్నారు. అయితే ఈ ఉగ్రవాదాల ఫలితంగా ప్రపంచ దేశాలే కాదు, పాకిస్తాన్ కూడా చాలా నష్టపోయింది. ఆ విషయం ఆ దేశ వాసులకు కూడా తెలుసు. అయితే గత 2 రోజుల క్రితం పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి మాట్లాడుకుంటూ వచ్చేశారు. మేము ఎలాంటి యుద్ధానికి సిద్ధంగా లేము, రక్షణ కోరుకుంటున్నాము, శాంతిని కోరుకుంటున్నామని చెప్పి ఆ దేశం యొక్క ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నారు. కానీ ఆ దేశం యొక్క ఉగ్రవాదులు మాత్రం మేము యుద్ధానికి దిగుతాం, రక్తాన్ని ఏరులుగా పారుస్తాం, నదుల్లో రక్తాన్ని ప్రవహింపజేస్తాం, భారతీయులందరినీ చంపుకుంటూ వస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయం సందర్భంగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మూకలపైన భారతదేశం యుఎన్ లో ధ్వజమెత్తింది. ఓటాన్ లాంచ్ సందర్భంగా భారతదేశం యొక్క బ్రాండ్ అంబాసిడర్ యోజన పటేల్ స్పందించారు. ఓటాన్ అంటే విక్టిమ్స్ ఆఫ్ ది టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్. పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని ఆ దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ క్వాజా అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని గురించి వెల్లడించి యోజన పటేల్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే మనకి ఇంతకుముందు తెలిసిన విషయం ఏంటి అంటే, యుఎస్ కోసం, యునైటెడ్ కింగ్డమ్ కోసం పాకిస్తాన్ ఉగ్రవాద మూకల్ని పెంచి పోసిందనే విషయం తెలిసిందే.